హాయ్ హలో అందరికీ నేను మీ సువర్ణ వెల్కమ్ టు నిహాలేవి బైట్స్. బాగున్నారా అందరూ? ఈరోజు మీరు చూడబోయే రెసిపీ అల్లం పచ్చడి. ఆల్మోస్ట్ అల్లం పచ్చడి ఎవరు ఇష్టపడరు, కానీ ఈ విధానంలో చేసి చూడండి, అందరూ ఇష్టపడతారు. అయితే తయారీ విధానం చూసేద్దామా? ముందుగా 1/2 kg అల్లం తీసుకుందాం. వీటిని శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని పైనున్న పొట్టు మొత్తం పీల్ చేసి చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అందులో వేసి బాగా వేయించుకోవాలి. బాగా దూరగా వేయించుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఎంత బాగా వేస్తే అంత రుచిగా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు అదే కడాయిలో 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒకసారి దంచిన 20 గ్రాముల వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. ఇందులోనే 10 గ్రాముల ఎండుమిర్చి, అలాగే 3 స్పూన్ల ధనియాలు, అలాగే 2 స్పూన్ల జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పచ్చి వాసన పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకొని ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న అల్లం ముక్కలు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం. నెక్స్ట్ అందులోనే ముందుగా వేయించిన పోపును కూడా వేసి అందులోనే గుజ్జు తీసి పెట్టుకున్న కొద్దిగా చింతపండు, కొద్దిగా బెల్లం కూడా వేసి బాగా మిక్సీ పట్టి తీసుకోవాలి. వాటర్ వేయకూడదు, చింతపండు గుజ్జులో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటరే సరిపోతుంది. నెక్స్ట్ అదే కడాయిలో 4 స్పూన్ ఆయిల్ వేసి పీల్ చేసిన వెల్లుల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, అలాగే 6-7 ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. నెక్స్ట్ ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం పేస్ట్ ఈ పోపులో వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ బాగా వేయించుకోండి. చూడండి, ఈ కలర్లో వచ్చేంత వరకు. నెక్స్ట్ ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అల్లం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి పచ్చడి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.